Song by KG and Junior Girls and Boys, Rangu Rangula Lokam. లోకం అంటే రంగు రంగుల లోకం, దేవుడు చేసిన లోకం మన అందరి కోసం. దేవుడు చేసిన లోకం మన అందరి కోసం. అయితే ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం. బంగారు రంగు పరలోకం, పాపికి లేదు ప్రవేశం. బంగారు రంగు పరలోకం, పాపికి లేదు ప్రవేశం. నలుపు అంటే పాపం, అది ఏ పాపి హృదయం. నలుపు అంటే పాపం, అది ఏ పాపి హృదయం. అయితే ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం. ఎరుపు యేసు రక్తం కడుగును పాపి హృదయం. ఎరుపు యేసు రక్తం కడుగును పాపి హృదయం. తెలుపు రంగు పరిశుద్ధం మారిన పాపి హృదయం. తెలుపు రంగు పరిశుద్ధం మారిన పాపి హృదయం. అయితే ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం. ఆకుపచ్చ అంటే ఆత్మీయ ఎదుగుదల. ఆకుపచ్చ అంటే ఆత్మీయ ఎదుగుదల. ఇవన్నీ మనలో ఉండుట ఎంతో అవసరము. ఇవన్నీ మనలో ఉండుట ఎంతో అవసరము. అయితే ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం, ఐదు రంగులే ముఖ్యం. రంగు రంగుల లోకం అంటే రంగు రంగుల లోకం, దేవుడు చేసిన లోకం మన అందరి కోసం. దేవుడు చేసిన లోకం మన అందరి కోసం. నెక్స్ట్ ఇంగ్లీష్. God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. The mountains are His, the rivers are His, the stars are His handiwork too. The mountains are His, the rivers are His, the stars are His handiwork too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so great, so strong and so mighty, there's nothing my God cannot do. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. Next group song, Hindi song by boys and girls. छुड़ाने वाला, बचाने वाला, खिलाने वाला, पिलाने वाला कौन है बोलो कौन है, कौन है बोलो कौन है। यहोवा छुड़ाने वाला
बचाने वाला, खिलाने वाला, पिलाने वाला कौन है बोलो कौन है, कौन है बोलो कौन है। यहोवा छुड़ाने वाला, यहोवा बचाने वाला, यहोवा खिलाने वाला, यहोवा पिलाने वाला। थैंक यू। Meanings: Jehovah is my God. ఆది అందు వాక్యం నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. జాన్ గాస్పెల్ 1:1. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తల్లి వన్న కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కొనుగొంటిమి. జాన్ గాస్పెల్ 1:14. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. జాన్ గాస్పెల్ 3:16. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమన్స్ 3:23. ఎలానగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృప వలము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమన్స్ 6:23. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ నిత్య. నేను ఇప్పుడు చెప్పబోయేది 5 వాక్యాలు. నేను తప్ప ఇంకో దేవుడు నీకు ఉండకూడదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నారాధన తప్ప తండ్రి వద్దకు రాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. థ్యాంక్ యూ. మొదటి స్త్రీ తామారు. ఈమె సంతానము విషయమై నీతిమంతురాలుగా ప్రవర్తించి వేశ్యవేషం ధరించి యూదా వలన పేరెసును కనెను. ప్రైజ్ ద లార్డ్. రెండో స్త్రీ రాహాబు. ఈమె ఒక వేశ్య, తానానిరాలు. ఈమె వేగులు వారైన ఇశ్రాయేలును తన ఇంటిలో దాచి యెహోవా ఎడల విశ్వాసముతో తన కిటికీకి ఎర్రదారం కలిగి తన కుటుంబమును రక్షించుకొనెను. ఈమె సల్మాను ద్వారా బోయాజును కనెను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మూడవ స్త్రీ రూతు. రూతు మోయాబీరాలు. రూతు తన అత్తతో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని పలికి వెంబడించెను. రూతు తన ప్రవర్తనలతో బోయాజు ద్వారా ఓబేదును కనెను. రూతు దావీదుకి ముత్తవ్వ. నాలుగో స్త్రీ బెత్షెబ. ఈమె ఊరియ భార్య. ఈమె దావీదు ద్వారా సొలొమోనును కనెను. ఐదవ స్త్రీ మరియా. ఈమె యాకోబు కుమారుడైన యోహానుకు ప్రదానము చేయబడి విరేకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిన కుమారుని కనెను. ఈ 5 స్త్రీలు యేసుక్రీస్తు వంశావళిలో స్థానికి. వీరు గొప్పతనం కాదు కానీ దేవుడు ఇశ్రాయేలీయులను మరియు అన్యులను అందరినీ రక్షించుటకు ఈ భూమి మీద పుట్టెను. వీరు ఉదాహరణగా ఉన్నారు. మత్తయి 1:21 ప్రకారము ఆమె యొక్క కుమారుని కనెను గనుక ఆయన పాపము నుండి రక్షించెను. వీరు ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అను పేరుకు దేవుడు మనకి తోడు అని అర్థం. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేమ్ మీనింగ్ బై ద్రాక్షావల్లి.
ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ రాక్షవల్లి. బైబిల్లో రాక్షవల్లి గురించి చెప్తున్నాను. నేను నిజమైన రాక్షవల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు. రాక్షవల్లిని నేను. తీగల మీద నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించడు. నా యందు నిలిచి ఉన్నవాడు ఎండిపోయి పారవేయను, ఒంటిలో గాలబెట్టను. నేను రాక్షవల్లిని. నేను ఫలించేదాన్ని, నేను సంతోషపెట్టేదాన్ని, నన్ను శ్రేష్టమైన దానిగా దేవుడు నాటాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. షెకినా జాయ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ షెకినా జాయ్. షెకినా అను నేను నివసించుట అనర్థము. నిర్గమాకాండము 3:2, నిర్గమాకాండము 13:21 ప్రకారము దేవుడు మండుచున్న అగ్ని గుంట నడిపించున్న మేఘం వలె ఉన్నాడు. దేవుడు షెకినా జాయ్ ద్వారా సంతోషం ఇచ్చును. దేవుడు ప్రధాజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, దాని కింద నీళ్ళ అందే కానీ విగ్రహమును చేసుకోకూడదు. సాగిలపడి మొక్కకూడదు. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు. హత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిది అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. వర్స్ బై షైనీ గ్రేస్. Peacemakers shall be called sons of God. Matthew 5:9. When they had twisted a crown of thorns, they put on his head, and they reached his right hand, and they bound the knee before him and mocked him, saying, Hey, King of Jews. Matthew 27:29. Thank you. Praise the Lord. బై రోహన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ రోహన్. నేను నా ఇంటి వారును యెహోవాకు సేవించదము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అపోస్తలుల కార్యము 20:36. యోహాను యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. పిల్లలారా, ప్రభునందు నీ తల్లిదండ్రులకై విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. నీ వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును. కీర్తనలు 119, 130. థ్యాంక్ యూ. ప్రైజ్. మెమరీ వర్సెస్ బై శశి. ప్రైజ్ ద లార్డ్. నా పేరు శశి. నేను ఈరోజు మెమరీ వర్సెస్ 5 చెప్తున్నాను. నేను గొర్రెల కాపరి. నేను మంచి గొర్రెలు కాపరిని. నేను మంచి కాపరిని. మంచి కాపరిపై గొర్రెలు ప్రాణం పెట్టెను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకొనెను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. నిన్ను ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయంపై ఎదుగుదాము. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
బై అక్షయ్ కుమార్. నిసి. My name is Akshay Kumar. Psalms 91, 1 to 16 verses. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయన నాకు వద్ద నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తన రెక్కలతో నిన్ను కాపును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రము కలుగును. సత్యమును కేడమును దానైనా ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం పాచేయు రోముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడెను, నీ కుడి పక్కన 10,000 మంది కుళ్ళెను, అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్ను ద్వారా చూసుండగా బతిలకు ప్రతిమ ఫలము కలుగును. యెహోవా నీవేనా ఆశ్రయమని నీవు మహోదయుడైన దేవుని నీకు నివాసము చేసుకొని ఉన్నావు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మారులో నిన్ను కాపాడకు ఆయన నిన్ను తన దూతలను ఆజ్ఞాపించుచున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాపాములను త్రొక్కిదవు, కొదమ సింహములను భుజంబులను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి తృప్తిపరచెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనిని తప్పించెదను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్కిట్ పై ఆశీష్, ఏనోష్ అండ్ యశ్వంత్. పెద్ద కుమారుడా ఇలా రా. ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. పెద్ద కుమారుడా ఇలా రా. చిన్న కుమారుడా ఇలా రా. తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్ము. ఎందుకు నాయనా, నా మాట విను. నీవు చిన్నవాడివి, నీవు పాడు చేసుకుంటావు. లేదు తండ్రి, నాది నాకు కావాలి. పెద్దవాడా, ఇదిగో నీ భాగము. చిన్నవాడా, ఇదిగో నీ భాగము. జాగ్రత్తగా ఉంచుకోండి. తండ్రి, నాకు నీ ఆస్తి కంటే నీ ఉంటే చాలు. తండ్రి, నా ఆస్తులను అమ్మి నేను విదేశాలకు వెళ్ళదలుచుకున్నాను. వద్దు నాయనా, మనకు ఇక్కడ చాలా బాగుంది కదా. దేవుని మందిరం ఉంది, సంఘములో ప్రేమ ప్రార్థన అక్కరలు ఉన్నాయి. కాబట్టి చర్చిలో దేవుని పరిచర్య చేసుకో. లేదు తండ్రి, నేను వెళ్ళదలుచుకున్నాను. ప్రార్థించుకో. దేవుని నెమ్మది జవాబు కొరకు ఎదురు చూడు. అమ్మో, దేవుడు జవాబు ఇచ్చేంతవరకు నేను ఎదురు చూడలేను. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నేను వెంటనే వెళ్ళి ఎంజాయ్ చేయాలి. కొన్ని దినములైన తరువాత. హలో రోహన్, చెప్పు, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మేము ఇక్కడ చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేసినా. నువ్వు ఎప్పుడు వస్తావు? సరే రా, నేను వస్తాను. సరే. అరే, నా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. వాటిలన్నిటిని నమ్మి నేను నా అకౌంట్లో వేసుకొని నేను త్వరగా వెళ్ళిపోతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసాను.
వెళ్ళండి రా, మైక్ తీసుకోండి. వీడి కూడా వచ్చేసారా? పార్టీ చేసుకున్నామా? సరేరా, సినిమాకి వెళ్దాం. గట్టిగా అమ్మో, సినిమాకా? ఇక్కడ మనం చూసే వాళ్ళు ఎవరు లేరురా. సరేరా, సినిమాకి వెళ్ళండి, కూర్చోండి. రే ఆడండి రా రే. సినిమాలు చూస్తూ క్లబ్లకు వెళ్తూ పార్టీలు చేసుకుంటూ వీరి సమయాన్ని ధనాన్ని మొత్తం వృధా చేసుకుంటూ వారి యవ్వనాన్ని మొత్తం వృధా చేసుకున్నారు. రే ఆడు రే. సార్ బిల్. రే మైక్ ఏంట్రా, రెండో మైక్ ఉన్నాయి వాళ్ళ కాడే. సార్, అరే నా దగ్గర డబ్బులు లేవే. అరే నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా సంగతి తెలుసుకో. అరే నీ దగ్గర లేవురా. అరే నీ దగ్గర? నాకు లేవురా. నా దగ్గర లేవు కానీ కార్డు ఉందిరా. సార్ కార్డు డిక్లేర్డ్ అని వస్తుంది. మంటింగ్ ఎండింగ్ అయిపోయిందా? అరే అరే డబ్బులు ఇవ్వండిరా రే. మనకి చాలా పని ఉంది, వెళ్ళం పట్టండి రా. అరే అరే ప్లీజ్ రా రే. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు వేస్ట్ రా. చిన్న కుమారుడి దగ్గర డబ్బులు మొత్తం అయిపోయాయి, స్నేహితులు వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఊర్లో కరువు వచ్చింది. బాగా ఆకలేస్తుంది. ఎవరినైనా ఇక్కడ ఎవరినైనా ఉంటే పని అడుగుదాం. అరే అక్కడ ఎవరో ఉన్నారు, అతన్ని వెళ్ళి పని అడుగుదాం. అయ్యా అయ్యా మీ దగ్గర ఏమైనా పని ఉందా? నాకేం పని ఉందయ్యా? నాకదేం పని ఉందయ్యా? ఆ పొలంలో పనులు ఉన్నాయ్యా, అటు ఇటు పాకుండా కాయ్యా. సరే అయ్యా. హై హుర్ హుర్ హై. బాగా ఆకలేస్తుంది, కనీసం ఈ పందులు తినే పొట్టుతో అయినా నా కడుపు నింపుకుందాం. అబ్బా నన్ను ఈ పందులు కూడా తిననివ్వట్లేదు. నాకు బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంట ఎంతో మంది కూలి వారికి సమృద్ధిగా అన్నం దొరికింది, కానీ నాకు ఆకలి. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను వెంటనే నా తండ్రి ఇంటకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను. ఎలా ఉన్నాడో, క్షేమంగా ఉన్నాడో లేడో, తిన్నాడో లేడో, నా తండ్రి నన్ను ఒప్పుకుంటాడో లేదో, ఇంట్లోకి రానిస్తాడో లేడో. అక్కడ గేటు దగ్గర ఉంది నా కుమారుడే కదా. కుమారుడా, తండ్రి నన్ను క్షమించు. తండ్రి నేను పరలోకము నాకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇంకా మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. ఇలా రండి. ప్రశస్త్ర వస్త్రము తెచ్చి వీనికి తొడిగించండి. చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. క్రొవ్విన పశువుని తెచ్చి వధించి తిని సంతోషించి అందరినీ ఆహ్వానించండి. షర్ట్ గడిపాడు తయారు చేసి వేసుకో, డ్రెస్ వేసుకో, మైక్ పక్కన మైక్ తీసుకో, డ్రెస్ మైక్ పట్టదేమో. ఓకే వెళ్ళు, నువ్వు వెనక్కి వెళ్ళు, మైక్ పట్టు. అబ్బా ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో ఫంక్షన్ లాగుంది. వాచ్మ్యాన్ ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యగారు మీ చిన్న అయ్యగారు వచ్చారని అయ్యగారు విందు జరుపుతున్నారు. కుమారుడా, ఏంటి కోపంతో ఉన్నావు? ఇంట్లోనికి రా, విందు పాలు పంచుకో. నేను రాను తండ్రి, ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను చూసుకుంటున్నానే. నాకెన్నడూ నా ఫ్రెండ్స్తో సంతోషించడానికి మేకపిల్లని కానీ ఇవ్వలేదు. ఈ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే క్రవ్విన పశువుతో విమ్ము
కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీయు నీవి. మనం ఆనందించి సంతోషించుట సరే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. మందున మన తండ్రి కూడా మనలను రక్షించుటకు బలి పశువుగా యేసుక్రీస్తు మన కోసం వధించెను. అవును తండ్రి, తాను ధనవంతుడై కూడా మన కోసం దరిద్రుడైనాడు. అయితే దరిద్రుడైన నేను ధనవంతుడిగా తలంచి ఎన్నో వేశ్యలతో చెడ్డ మాటలతో క్రీస్తు నా కోసం చేసిన కార్యాలను మరచి తండ్రిని అవమానపరిచాను. తండ్రి, నన్ను క్షమించు. నేను పరసంబంధమైన అనుభవాన్ని నీతో పొందుతున్నప్పటికీ కూడా నాలో శరీర విషయము కోరికల కోసం తాపత్రయపడుతుంది. కుమారులారా, మీ ఇరువురు పశ్చాత్తాపడి వెంటనే దేవుని యందు క్షమాపణ పొందుడి. ఎక్కడైనాను దేవుని మందిరమును పరిచర్యను ప్రేమించండి. ఇలా చేస్తే మీరు తప్పిపోయిన కుమారులు కారు, తిరిగి ఏర్పరచబడిన సంఘముగా అవబడుదురు. తండ్రి, మమ్మల్ని క్షమించు. మేము భూ సంబంధమైన వాటిపై మేము మనసు పరసంబంధమైన వాటిపై ప్రేమించేలా కృప చూపించు. ఇంకా తిరిగి నీ కుమారునిగా మమ్మల్ని చేర్చుకో. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రే ఫర్ us. ప్రయాణం బై సాయి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రశాంత్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది పౌలు గారు రాసిన పత్రికలు. అపోస్తలైన పౌలు మొదటిగా సౌలుగా ఉన్నప్పుడు హింసించి స్టెఫెన్ మరణానికి సాక్షిగా ఉన్నాడు. అయితే సౌలు పౌలుగా మార్చబడి కొత్త నిబంధన రోమా నుంచి హెబ్రీ వరకు రాశాడు. పౌలు మొదటి ప్రయాణం మొత్తం 4350 కిలోమీటర్లు. పౌలు రెండవ ప్రయాణం సువార్త ప్రయాణం మొత్తం 2500 కిలోమీటర్లు. ఈ ప్రయాణంలో రోమా ప్రయాణంలోని ఎఫెసీ, ఫిలిప్పి, ఫిలెమోను పత్రికలు రాశాడు. పౌలు చెర నుంచి విడుదలైనప్పుడు స్పెయిన్, గ్రీస్ వెళ్ళి గ్రీసులో 1 తిమోతి, తీతు పత్రికలు రాశాడు. నీరోచ చక్రవర్తి కాలంలో శిక్షితమయ్యి హతసాక్షుడయ్యాడు. థ్యాంక్ యూ. ప్రైజ్. థ్యాంక్ యూ. పరిచర్యలు, వారు రాసిన పత్రికల గురించి వివరించడానికి ఏనోష్ అభిషేక్. నా పేరు ఏనోష్ అభిషేక్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు యేసు ప్రభు వారి శిష్యులైన 12 మంది అపోస్తలులు వారు చేసిన పరిచర్యల గురించి, వారు రాసిన పత్రికల గురించి కొన్ని విషయాలు వివరిస్తాను. యేసు ప్రభు వారు తన సువార్త పని నిమిత్తము అందరు రక్షింపబడాలని, మారు మనసు పొందాలని శిష్యులను ఏర్పరచుకొనెను. అందులో యూదా తప్పిపోయెను. పెంతెకోస్తు పండుగ దినమున శిష్యులందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. అప్పుడు మొదటిగా పేతురు గారు సువార్తను ప్రకటించెను. అప్పుడు మొదటిగా సంఘం ఏర్పడుతుంది. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ప్రారంభమవుతుంది. సౌలుగా ఉన్న పౌలు గారు దేవుని దర్శనం ద్వారా పరిచర్యకు చేసుకుంటారు. పౌలు గారు ఎంతో విస్తారంగా సువార్త పరిచర్యను చేస్తారు. సంఘాలను బలపరచడానికి ఎన్నో పత్రికలను రాస్తారు. అపోస్తలులు సంఘాలకు 21 పత్రికలు రాస్తారు. పౌలు గారు 14 పత్రికలు రాసినారు. యాకోబు గారు 1 పత్రికను, పేతురు గారు 2 పత్రికలను, యోహాను గారు 3 పత్రికలు, ప్రకటన గ్రంథం యూదా గారు 1 పత్రికను రాసినారు. ఈ అపోస్తలులు సంఘాలని బలపరచడానికి, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు పరిశుద్ధాత్మ ద్వారా రాసి ఉంచారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. వివరించడానికి ఆశిష్.
అందరికీ ప్రైజ్లో. నా పేరు ఆశీష్. నేను సొలొమోను జీవిత చరిత్ర గురించి చెప్పబోతున్నాను. ఇశ్రాయేలీయుల 3వ రాజు సొలొమోను. సొలొమోను యొక్క తల్లిదండ్రులు దావీదు, బెత్షెబా. సొలొమోను అనగా సమాధానకరుడు అని అర్థం. సొలొమోనును దేవుడు ఎంతగానో ప్రేమించెను. నాతాను అనే ప్రవక్తను పంపి యెదద్యా అని పేరు పెట్టెను. యెదద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఒకనాడు దేవుడు రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకు ఏది కావాలో అడిగెను. సొలొమోను దేవుని ప్రజలను పరిపాలించుటకు జ్ఞానంను అడిగెను. దేవుడు జ్ఞానంతో పాటు ధనఘనతలను, ఐశ్వర్యాన్ని సొలొమోనుకు ఇచ్చెను. యెహోవా యెరూషలేమును దేవాలయమును నిర్మించుటకు సొలొమోనును ఏర్పరచుకొనెను. సొలొమోను దేవాలయమును నిర్మించుటకు పట్టిన సమయము 7 సంవత్సరములు. సొలొమోను 40 సంవత్సరాల వరకు యుద్ధాలు లేకుండా ఎంతో ఘనంతో జీవించెను. ఈ క్రమంలో దేవుని ఆజ్ఞలను పాటించకపోవటం వలన సొలొమోను తన జీవితంలో శోధనలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ రాజు తన కొరకు గుర్రములను, బంగారమును, వెండిని సంపాదించుటకు ఐగుప్తు నుండి తెచ్చుకోకూడదు. కానీ సొలొమోను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చెను. రాజు అనేక మంది భార్యలను వివాహం చేసుకోకూడదు. కానీ సొలొమోను 700 భార్యములను, 300 ఉపపత్నులను తీసుకొచ్చెను. సొలొమోను 3000 సామెతలను, 72వ కీర్తనలను, 127వ కీర్తనను రాసెను. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతలు, ప్రసంగి, పరమగీతములు సొలొమోను రాసెను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Long ago, angels were singing in the sky. They told shepherds the baby Jesus was born in a stable. 1,000 donkeys went closer to keep him warm. The shepherds came singing, worshipped by baby Jesus. Star guided 3 wise men from forest. They came, they saw Mary, Joseph, and baby Jesus. They bathed with them gold, silver, and frankincense. Such a great King of Kings had a simple birth. Praise the Lord. My name is Susan Joyce. God has chosen me when I was a child. God has chosen me when I was not born. God has chosen me before the world began. That's what the Bible says. God has chosen me to be His measure. God has chosen me to be His treasure. God has chosen me to be His pleasure. In the fullness of Christ, in the fullness of Christ. Queen Esther, young Jewish woman and cousin of Mordecai. King Ahasuerus refused to trustee and made me a queen. I was chosen by God as a special purpose to save His chosen people. I have a book in Holy Bible named after me as Esther. The theme of the book is Esther is God's protection. My story teaches the power of courage, humble, wisdom and faith in the time of adversity. Thank you. Song by Anshi. You are my strength when I am weak.
Rising again, I bless your name. You are my all and all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all and all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Worthy is your name. Song by senior and junior girls and boys. Lord, I am praising my Lord, I am praising my Lord every day. Yesterday, today, tomorrow, I am praising my Lord every day. Yesterday, today, tomorrow, I am praising my Lord every day. I am singing for my Lord, I am singing for my Lord, I am singing for my Lord every day. Yesterday, today, tomorrow, I am singing for my Lord every day. Yesterday, today, tomorrow, I am singing for my Lord every day. I am dancing for my Lord, I am dancing for my Lord, I am dancing for my Lord every day. Yesterday, today, tomorrow, I am dancing for my Lord every day. Yesterday, today, tomorrow, I am dancing for my Lord every day. I am praying to my Lord, I am praying to my Lord, I am praying to my Lord every day. Yesterday, today, tomorrow, I am praying to my Lord every day. Yesterday, today, tomorrow, I am praying to my Lord every day. I am walking with my Lord, I am walking with my Lord, I am walking with my Lord every day. Yesterday, today, tomorrow, I am walking with my Lord every day. Yesterday, today, tomorrow, I am walking with my Lord every day. I am serving my Lord, I am serving my Lord, I am serving my Lord every day. Yesterday, today, tomorrow, I am serving my Lord every day. Yesterday, today, tomorrow, I am serving my Lord every day. Thank you for all your presentations.